స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మనందరిని కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా వింటూ వాక్యం ద్వారా బలపడుతూ అనేక విధాలుగా ప్రార్థిస్తూ సహకారం చేస్తున్న మీకు కూడా ప్రభుపేట ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత ఒక వారం క్రితం నుండి మనం ఒక విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. గత వారంలో నిషేధించబడిన రాయి తలకు మూలరాయి అయిందని ప్రభు, ఇది మన కన్నులకు ఆశ్చర్యమని కీర్తన 118వ కీర్తనలో వ్రాయబడిన ప్రవచనం గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అదే విషయమును మరలా ఈరోజు ఆ రాయి గురించి మరికొన్ని విషయాలు అనేక చోట్ల రాయబడిన రెఫరెన్సులతో మనం చక్కగా నేర్చుకొని ఆ రాయే ప్రభు అయిన యేసు అని మనం గ్రహించుకొని ఆయన యందు విశ్వసించినట్లయితే సిగ్గుపడడు, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే కట్టబడతాం, ఆత్మీయ జీవితం బాగుంటుంది, రక్షణ పొందుతాం, నిత్యజీవం దొరుకుతుంది, పరలోకం దొరుకుతుంది, ఫలిస్తాం, వర్ధిల్లుతాం, అభివృద్ధి చెందుతామనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలని ఈరోజు వాక్యాన్ని బట్టి నేను మీకు మనం చేస్తున్నాను. ఈరోజు వాక్య భాగాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. అది స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. ఈ వచనాలు దేవుడు దీవించును గాక. ప్రియులరా, ఇక్కడ కూడా ప్రభు అయిన యెహోవా సెలవుస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసినవాడు నేనే. సరే, అంటే అసలు సంఘ వ్యవస్థ అనేది ఎక్కడ ప్రారంభమైందంటే సియోన్ అనగా యెరూషలేములోనే. హల్లెలూయా. ఇది మనం అందరం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా సువార్త అనేది ప్రకటించబడింది ఎక్కడంటే యేసు ప్రభు పుట్టిన ఆ స్థలంలోనే, పిల్లలు యెరూషలేములోనే ఈ యొక్క సువార్త ప్రకటన ప్రారంభమైనట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. సరే, తర్వాత ముందు అయింది కాబట్టి యెరూషలేము సియోనులో పునాదిగా రాతిని వేసిన, పునాది అంటే పునాదిగా రాతిని వేసిన వాడని. రాయి అంటే ఏం చెప్పుకున్నాం? ప్రభు అయిన యేసు అని చెప్పుకున్నాం. ఎందుకంటే యాకోబు గత వారిని తలగడగా చేసుకున్న రాయి అని, అదే దేవుని మందిరమైంది, పరలోక గవినైంది అని నేర్చుకున్నాం. అలాగే దానియేలు గ్రంథంలో చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి, ఆ ప్రతిమ కాళ్ళ మీద ఇనుము ఎత్తడు ఉన్నటువంటి కాళ్ళ మీద పడినప్పుడు అది తుత్తినీలుగా చేసి చెత్తవలే చేసేసి గాలి ఎగిరిపోయినప్పుడు చేసి అదే బ్రహ్మాండమైనటువంటి పెద్ద భూతలమంత విస్తారమైన రాయి అయిపోయినట్లుగా అక్కడ మనం నేర్చుకున్నాం. ఆ రాయి ప్రభు అయిన యేసు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, సియోనులో అనగా యెరూషలేములో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది రాతిని పునాది అక్కడే పునాది పడింది. సంఘానికి సంఘ వ్యవస్థ అనేది లేక దేవుని రాజ్య వ్యవస్థ అనేది అక్కడే కట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అలాగే ప్రభు అయిన యేసు కూడా ఆ యెరూషలేములోనే మనందరి పాపముల నిమిత్తమై, రక్షణ నిమిత్తమై ఆ కల్వరిలో ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టింది కూడా యెరూషలేములోనే. హల్లెలూయా. అలాగే 3 దినాలు సమాధులుండి 3వ దినాన్ని తిరిగి లేచింది కూడా యెరూషలేములోనే. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సువార్త అనేది మొట్టమొదటగా సంఘ వ్యవస్థ అనేది యెరూషలేములోనే కట్టబడ్డదని మనం తెలుసుకోవాలి. అంతేకాదు
సియోనులో అనగా యెరూషలేములోనే పరిశుద్ధాత్మ నింపుదల అనగా సంఘ ఇనాగరేషన్ అయ్యింది కూడా అక్కడే మనం తెలుసుకుందాం. కాబట్టి యెరూషలేములోనే ఈ యొక్క పునాది రాతిని వేయబడిందంట. దేవునికి స్తోత్రం. తర్వాత రాయి పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. దానికి అప్పుడు ఇవన్నీ మనం తర్వాత తెలుసుకోవాలి. అసలు సంఘ వ్యవస్థ అనేది అక్కడే యెరూషలేములోనే సియోనులోనే ప్రారంభమైంది. అక్కడే ఈ సువార్త అనేది అక్కడి నుంచే సంఘము లోకమంతా కూడా సువార్త వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రాయి ప్రభు అయినకి యేసు. ఆ సువార్త ఆయన రక్షణ సువార్త అనేది మొట్టమొదటగా యెరూషలేములోనే ప్రకటించబడింది. హల్లెలూయా. మరి వెళ్ళారు. అందుకనే మనం ఈ యొక్క విషయాలు ఇందాక మనం చదువుకున్న దాంట్లో యెరూషలేమును గురించి అందుకనే 37 వచ్చిన మత్తయి సువార్త 23:37 ఉంది. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. సరే, ప్రవక్తలను చంపుచు ఎవరైతే దేవుడు దైవ సేవకుల్ని ప్రవక్తలను పంపిస్తున్నారో వాళ్ళని రాళ్లతో కొట్టడం, చంపటం జరిగింది. అందుకే తర్వాత కూడా మనం యేసుప్రభు మరి సిలువ వేయటం, ఆయన్ని చంపడమే కాకుండా ఆయన శిష్యులను కూడా మరి యెరూషలేములో మరి అనేక మందిని క్రైస్తవుల్ని చంపడం, మరి వేదన చెందటం కూడా మనం చూస్తున్నాం. చాలా హింసలు, చాలా శ్రమలు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. సంఘముకు చాలా హింసలు కలిగాయి, చాలా శ్రమలు జరిగాయి యెరూషలేములో సంఘము కట్టబడిన తరువాత. వెళ్ళారా, దేవుడు ఏమన్నాడంటే ఇదిగో సియోనులోనే స్థాపిస్తామంటే అక్కడ అందు గురించి అంటున్నాడు చూడండి. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేనును మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొని ఉంటుంది, కానీ మీరు వాళ్ళకపోతురు. ఈ సువార్తను వాళ్ళు అంగీకరించలేదు, ప్రభువుని సిలువ వేశారు. అది వాళ్ళకి అభ్యంతరంగా ఉంది, ఆటంకంగా ఉంది, అడ్డుబండగా అనిపించింది ఆ రాయి. కానీ అది తలకు మూలరాయి అయిందని, అమూల్యమైన రాయి అయిందని, ఏర్పరచబడిన రాయిని మనం తిమోతి పత్రికలో చదువుకుందాం. చివర్లో ఎలాంటి రాయో చివర్లో అక్కడ తిమోతి పత్రికలో రాయబడి ఉంది. కాబట్టి మూలరాయి ఆయన యెరూషలేములో కట్టాలంటే యెరూషలేం ప్రజలేమో ఆయన్ని ఈ విధంగా చేశారు. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచాను. సరే, ఆ రోజున యేసయ్య దేవుని కుమారుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు కనబడటం, ఆయనతో వారితో మాట్లాడటం అది మామూలు విషయమా? ప్రజలారా, నిజంగా ఆయన చూసిన వారి కన్నులు ఎంతో ధన్యులైనను అని ప్రభు చెప్పారు. ఆయన స్వరం వినే చెవులు ధన్యులైనవన్నావు. అనేకులు చూచియు చూడకపోయిరు, వినగోరియు వినకపోయిరని ప్రభువే చెప్పారు. కాబట్టి నిజంగా ఆయన చూచి ఆయన స్వరం విని ఆయన నమ్ముకొని ఆయన రక్షణ పొందవలసిన ఇశ్రాయేలీలు ఆయన్ని ఆ రకంగా దూషించి ద్వేషించి లేక అభ్యంతరపడి మరి ఆయన్ని సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే లోకా సువార్తలో కూడా మనం ఈ విషయాన్ని కూడా మనం చదువుకోవచ్చు. లోకా సువార్త 13వ అధ్యాయము 31 ఉంది. ఆ గడిలోనే కొందరు పరిచయులు వచ్చి నీవు ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము. యేసుప్రభుని అంటున్నారు, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, హేరోదు ఏం చేయాలనుకుంటున్నాడో యేసుప్రభుని చంపేయాలనుకుంటున్నాడంట. చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి. ఎలాగ పోల్చాడు ఆయన్ని? నక్కతో పోల్చాడు. ఇలాగూ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దెయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచునుండి. సరే, ఆయన నేడు రేపు అనగా ఆ 33.5 సంవత్సరాల్లో 2 రోజులు అన్నమాట. 2 రోజులు ఏంటంటే దెయ్యాలు వెళ్ళగొట్టడం, రోగులను బాగు చేయటం. ఇదే ఆయన పని. దేవునికి స్తోత్రం. రోగులందరినీ స్వస్థపరచడం, దెయ్యాలు వెళ్ళగొట్టడం అన్నీ చేశాడు. చేసి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను. హల్లెలూయా. 3వ దినమునంటే నేను చనిపోయి 3వ రోజు చనిపోయి 3వ దినమున ఏంటైతే పూర్ణ సిద్ధి నొందుతానంటే
మూడో దినమున తిరిగి లేస్తాను. హల్లెలూయా. పూర్ణ శుద్ధి పొందుతాడు ఆయన, పూర్ణ శుద్ధి పొందాడు ఆయన. హల్లెలూయా. తిరిగి లేచాడు. హల్లెలూయా. 2 నేడు రేపు నేను దెయ్యములలో వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరుస్తుంటాడు. ఎంతమంది రోగులను బాగు చేశాడు ఆయన. ఆయన బాగుపరచిన రోగం ఏది లేదు, ఎల్లగొట్టం దెయ్యాలు ఏమి లేవు. సేనాను దెయ్యం 6000 దెయ్యాలను అడలెత్తించి పరిగి దెయ్యముల బారి నుండి ఆ సేనాను దెయ్యం పట్టిన వాడిని మీరు పొందారు. అలాగే మరి దెయ్యం పట్టి నడువంగిపోయిన స్త్రీని మాట్లాడి బాగు చేశారు. ఇలాగ అనేకులు దెయ్యాలు పట్టిన వారిని మరి ఆయన బాగు చేశాడు. అంతేకాదు అనేక రోగుల్ని ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను కూడా దేవుడు బాగు చేయగలడు. నువ్వు నమ్మితే నిన్ను కూడా స్వస్థపరచగలడు. నీలో ఉన్న ఆ దెయ్యాలను కూడా ఆయన దెయ్యముల నుండి విడిపించగలడు. హల్లెలూయా. నిన్ను బాగు చేయగలడు. ఏ రకంగా నువ్వు ఉన్నా, ఏ స్థితిలో నీవు ఉన్నా ఆ స్థితిలో నుండి నిన్ను బాగు చేయగల దేవుడు, లేవనెత్తగలిగిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. అంతేకాదు మూడవ దినమున పూర్ణ సిద్ధి నొందాడు. అనగా మన కల్వరి శిలువలో మన అందరి పాపముల కొరకు సిలువ వేయబడి ప్రాణం పెట్టి రక్తం చిందించి ప్రాణం పెట్టి మూడవ దినాన్ని తిరిగి లేచాడు. హల్లెలూయా. పూర్ణ సిద్ధి పొందాడు, తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు, శక్తి కలిగిన ప్రవక్త అయిపోయాడు, జీవాధిపతి అయిపోయాడు. బిడ్డలారా, ఆయనలో జీవం ఉందని ప్రజలు తెలుసుకున్నారు. మీరే అపోస్తులు అంటారు సాక్ష్యం, మీరు జీవాధిపతిని చంపితురు కానీ దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేము ప్రజలు ఏం చేశారు? జీవాధిపతిని చంపారు. సరే, జీవాధిపతి యేసు. నువ్వు నమ్మితే ఆయన నీకు జీవమునిస్తాడు, ఆయన నిన్ను బ్రతికిస్తాడు. ఆయన మాట నిన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా. జీవింపచేసేది ఆయన మాట, స్వస్థపరిచేది ఆయన మాట. ఆయన నీతో మాట్లాడితే నువ్వు స్వస్థపడతావు, ఆయన నీకు దర్శనం ఇస్తే నువ్వు బ్రతుకుతావు. ఎలాంటి వ్యాధి ఉన్నా సరే పరమ వైద్యుడిగా ఆయన నిన్ను బాగు చేయగలడు. నమ్మండి బిడ్డలారా. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గుపడనుంది. ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు. నేడు రేపు ఆయన దెయ్యముల వెళ్ళగొట్టుచు రోగులందరినీ స్వస్థపరిచున్నాడు. మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందేదను. హల్లెలూయా. సరే, పొందేదను. అలాగే పొందాడు, తిరిగి లేచాడు ఆయన. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలను. సరే, నేడు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా నా త్రోవను నేను వెళ్ళిపోతాను. సరే, నేను సువార్త ప్రకటిస్తాను, దెయ్యాలు వెళ్ళగొట్టడం జరుగుతుంది. రేపు దెయ్యాలు వెళ్ళగొట్టడం, నేడు రేపు రోగులను బాగు చేయడం ఇవన్నీ చేస్తాను. మూడవ దినాన్ని చిలివేయబడతాను, తిరిగి సమాధి చేయబడతాను, తిరిగి మూడవ దినాలు లేస్తాను. అలాగే నేను చేసి వెళ్ళిపోతాను. అయితే యెరూషలేమా ప్రవక్త, చూడండి, త్రోవను నేను పోవుచుండవలను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. సరే, కానీ ఇక్కడ ఆయన్ని యెరూషలేము వెలుపల ఆయన్ని సిలువేశారు. అందాక మనం గత వారం నేర్చుకున్న ద్రాక్ష తోట వెలుపల ఆయన్ని పారవేశారు, అంటే చంపారు అని ఉంది అక్కడ. అందుకేనండి మనం కూడా వెలుపల చంపబడాలి, కానీ ఆయన మనల్ని చంపేవారు ఎవరు అంటే ఆయన్ని సజీవుడై తిరిగి లేచాడు. అది మూడో దినాన్ని పూర్ణ సిద్ధి నొందాడు. అలాగే మనం కూడా రక్షణ పొందిన మనం ప్రభు వచ్చినప్పుడు పూర్ణ సిద్ధి పొంది తిరిగి రూపాంతరం చెంది ఆరోహణమై ఆయన ఎలా తిరిగి లేచాడో అలాగే మనం అందరం కూడా అప్పటి వరకు మామూలుగానే ఉంటాం, కానీ ఆ రోజున ఆయన రూపాంతరం కొండ మీద ఎలాగైతే రూపాంతరం చెంది మహిమను కనపరిచారో అలాగే మనం కూడా ప్రభు వచ్చినప్పుడు ఆ మహిమ రూపంలోనికి మార్చబడి పూర్ణ సిద్ధి నొందిన పరిశుద్ధులు ప్రభువుని ఎదుర్కొంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం కూడా పూర్ణ సిద్ధి నొందిన ప్రజలుగా ఉండాలి. పూర్ణ సిద్ధి నొందే రోజు రాబోతుందని దాని కొరకు ఎదురు చూచేవారుగా మనం ఉండాలి. ఆ పూర్ణ సిద్ధి నొందిన పరిశుద్ధులంట పొందుతారు బహుమతులు. ఆయనే నీ జీవితాన్ని కట్టేవాడు. అలా పరిశుద్ధుడిగా చేసి ఆయన నీ పాదములకు బండగా ఉండి నీ ఇంటికి అలాగే బండ మీద వేయబడిన పునాదిగా నీ జీవితం కట్టబడినప్పుడు నీవు పూర్ణ సిద్ధి నొందుతావు, పరిశుద్ధుడు అవుతావు. అనేక బహుమానములు, అనేక బహుమతులు
మరి దేవుడు వచ్చినప్పుడు నీవు నేను పొందుకుంటామనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి అయితే యెరూషలేము వెలుపల ఆయన ఉంచాడు, కానీ వల్లపడదంట. అంటే తిరిగి ఆయన లేచాడు. అక్కడ ఉండడానికి ఆయన అలా నశించలేదు, ఆయన తిరిగి లేచాడు. అందుగురించి యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన పంపబడిన వారిని రాళ్లతో కొట్టును ఉండుదానా. కోడి తన పిల్లలను తన ఇందాక వచ్చినమే ఎన్నో మార్లు చేర్చుకున్న, అలాగే ఎన్నో మార్లు ఈ పిల్లలు చేర్చుకున్న వంటిని కానీ మీరు అల్లకపోతురి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువపడుచున్నది. సరే, మీ ఇల్లు ఎలా విడపడుతుంది? పాడుగా. ఇందాక చెత్తగా, ఇక్కడ పాడు అని రాయబడింది. పాడు అనమాట. ఏ ప్రభు ఏ ఇంటిలో ఉండరో ఆ ఇంట్లో ఆ ఇల్లు ఏమైపోద్ది? పాడవుతుంది అన్నట్టుగా. పాడుగా అంటే ఇంకా అక్కడ రక్షణ ఉండదు, అక్కడ స్వస్థతలు ఉండవు, ఒక ఆత్మీయ జీవితం ఉండదు, మారు మనసు బాప్తి రక్షణ ఏమి ఉండదు, కట్టబడటం ఉండదు. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడి. సరే, పాడు నాశనం అనగా నశించిపోవడం అంటే నరకంలోకి వెళ్ళిపోవడమే తప్ప మోక్షం, పరలోకం, నిత్యజీవం ఏమి ఉండవు. ఇంకా పాడుగా విడిపోని. ఇదిగో ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును కాకని మీరు చెప్పు వరకు. సరే, అంటే మీరు మళ్ళీ ప్రభు వైపు తిరిగి, యెరూషలేము ప్రజలు మళ్ళీ ప్రభు వైపు తిరుగుతారు. అప్పుడంటే ధిక్కరించారు, సిలువ వేశారు. కానీ ఇదిగో మరలా ప్రభు వచ్చినప్పుడు రెండవ రాకడలో మళ్ళా వాళ్ళు ప్రభు వైపు తిరుగుతారు, ప్రభుని స్తుతిస్తారంట. మళ్ళీ ఆ దినం వస్తుందంట. అప్పుడు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పు. అప్పుడు వరకు చూడరు. ఎప్పుడు ప్రభు వైపు తిరుగుతామో అప్పుడే ప్రభు మనల్ని చూడగలం, ప్రభు మనతో మాట్లాడతారు. కాబట్టి ప్రభు వైపు తిరిగే పిల్లలుగా మనం ఉండాలి. వాళ్ళైతే ప్రభు వైపు తిరగలేదు, కానీ ప్రభుని విసర్జించారు. అందువల్ల వారు పాడుగా ఉన్నట్లుగా చూస్తున్నారు. అయితే ప్రభు వైపు ఎప్పుడు తిరుగుతారో, ప్రభుని స్తుతిస్తారో, విశ్వసిస్తారో, నమ్ముతారో, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాకని మీరు చెప్పు వరకు, ఎప్పుడైతే చెప్తారో అప్పటి వరకు కూడా మీరు నన్ను చూడరు. సరే, ప్రభు బిడ్డలారా, ప్రభు నీకు కనబడతాడు, ప్రభు నీతో మాట్లాడతారు. నువ్వు అడగాలే కానీ అడిగితే ఆయన నీతో మాట్లాడతారు, ఆయన కనబడతారు. నీకున్న వ్యాధి, నీకున్న బలహీనత, అది ఏ శోధన అయినా విడిపించి నిన్ను స్వస్థపరిచి బాగు చేసి చక్కటి మరి నిత్యజీవం అనగా పరలోకమునికి ఇచ్చేటువంటి దేవుడిగా కనపడుతున్నాడు. తర్వాత మళ్ళా ఇప్పుడు యెరూషలేములోనే ఇదంతా కూడా ఇది కట్టబడింది అని సియోనులోనే స్థాపించాడు ఆ రాయిని. అక్కడే ఆయన ఇవన్నీ చేశాడు, అక్కడే రోగులను బాగు చేసి, అక్కడే దెయ్యాలు వెలగొట్టాడు, ఆ ప్రజల్ని అక్కడే చనిపోయాడు, అక్కడే తిరిగి మళ్ళీ లేచాడు, అక్కడే సువార్త తిరిగి ప్రారంభించాడు. హల్లెలూయా. అలాగే శిష్యులను కూడా యెరూషలేములోనే ఆయన ఏర్పరచుకున్నాడు. అక్కడ సంఘము ఆయన తన పరిశుద్ధాత్మను అనుగ్రహించడం ద్వారా యెరూషలేములోనే సంఘం కట్టబడింది. హల్లెలూయా. ఇది మనం చూడండి. దయతో ముగించే అపోస్తుల కార్యములో 2-3 రెఫరెన్స్ చెప్పి నేను ముగించేస్తాను. పరిశుద్ధాత్మ చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 7వ వచనంలో వీళ్ళు ఈ ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభుని ఏదో లోకరీతిగా ఆయన రాజు అని, ఆయన రాజ్యం కడతాడని అనుకున్నారు. కానీ ఆయన రాజ్యం పరలోకమని, నిత్యజీవం అని వాళ్ళకి తెలియక ఆయన్ని రిజెక్ట్ చేశారని, ఆయన ద్వారా ఏం లేదని. కానీ మళ్ళా చూడండి, ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా ఈ కాలమందు 6వ వచనం 1:6 అపోస్తుల కార్యం 1:6 ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదు అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను. సరే, స్టార్టింగు యెరూషలేములోనే సంఘ వ్యవస్థ, సువార్త, యేసుప్రభు సిలువ వేయబట్టం. ఎందుకంటే సియోనులోనే స్థాపించాడంట మూలరాయిని, ఆయనే ప్రభు ఆయన అక్కడే సువార్త ప్రారంభం, అక్కడ యెరూషలేములో ప్రారంభమైంది. ఇచ్చాను చూడండి. యెరూషలేములోను, తర్వాత యోదయ, సమరయ, సమరయ దేశముల అందంతటను, తర్వాత బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరే. సరే, తర్వాత బూదిగంతముల వరకు, ముందు యెరూషలేములో, తర్వాత యోదయ, సమరయ పక్క దేశాలు, తర్వాత బూదిగంతముల వరకు నాకు. సరే, ఏ విధంగా అంటే సంఘము ముందు యెరూషలేములోనే కట్టబడింది. అందుకనే ఇక్కడ
పరిశుద్ధాత్మ పొందినప్పుడు వాళ్ళ మీద శక్తిని పొందుతారు కనుక అప్పుడు సువార్త చెప్తారని చెప్పి మరి 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ అధ్యాయము 1వ వచనం వరకు సంఘము వ్యవస్థ అనేది యెరూషలేములోనే కట్టబడింది. హల్లెలూయా. అందరూ పరిశుద్ధాత్మ పొందుకోవడం, సువార్త ప్రకటించినప్పుడు రోగులు అపోస్తుల ద్వారా రోగులు బాబు దెయ్యాలు వెళ్ళిపోవడం, యేసుప్రభు ఎలా చేయారు అలాగే వాళ్ళు కూడా స్వస్థతలు జరిగించిన ఆ ప్రాంతంలో సంఘాలు కట్టడం. 2వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ పరిశుద్ధాత్మ వారి మీదకి దిగటం ప్రారంభమైంది. సంఘ వ్యవస్థ అనేది అక్కడే ఇనాగరేషన్ అయింది. చూద్దాం, మనం చూడండి 2వ అధ్యాయం మొదలు. పెంతెకోస్తు అని పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చునున్న ఇల్లంతా నిండిను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా ఏ విధంగా ప్రత్యక్షమైందంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా అగ్నివలే పరిశుద్ధాత్మ అంటే 5 రకాలుగా పరిశుద్ధాత్ముడు భూమి మీదకు దిగటం మనం చూస్తున్నాం. ఒకటి ముందు గాలి వలె వచ్చింది. ముందు అకస్మాత్ గాలి వంటి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా గాలిలాగా వచ్చింది. ముందు దేర్ ఆర్ 5 సింబల్స్, అంటే సింబాలం అంటే అనే పోలికలు, పరిశుద్ధాత్మ పోలికలు అంటే 5 రకాలుగా ఉంటాయి. ఒకటి గాలి, 2 ఇక్కడ అగ్ని, అలాగే నీరు జీవజలములని, తర్వాత మరి నూనె, తర్వాత ప్రభు అయిన యేసు మీదకి పరిశుద్ధాత్మ దిగినప్పుడు పావురు. ఈ 5 రకాల పోలికల్లో పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ 2 రకాలుగా ఉంది. ఒకటి గాలి వలె వచ్చింది, రెండోది మరి ఈ గాలి గురించి కూడా ప్రభు చాలా దిక్కులు చెప్పారు. అది గాలి వలె ఉంటుంది. పరిశుద్ధాత్మ అనుభవం అంటే గాలి తనకి ఇష్టమైన విసురును కానీ అది ఎక్కడికి వెళ్ళినా అక్కడ అలాగే ఆత్మను పొందుకున్నవాడు కూడా అలాగే ఉంటాడని ప్రభువు చెప్పారు. కనుక ఇక్కడ గాలి వచ్చింది, తర్వాత అగ్ని జ్వాలల వంటి నాలుకలు సరే అగ్ని వలె దిగిందనమాట. వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించగలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఈ విధంగా సంఘము కట్టడం ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ ప్రజల మీదకి అపోస్తుల మీదకి దిగటం జరిగింది. అప్పుడే చర్చ్ ఇనాగరేషన్ అయింది యెరూషలేములోని. అప్పుడే సంఘం కట్టబడింది. బిడ్డలారా, పరిశుద్ధాత్మ పొందందే మనం సంఘముగా కట్టబడలేం. కనుక చూడండి, ముందు ఇక్కడ వారికి అనుగ్రహించుకున్న అన్య భాషలతో అప్పుడు సంఘం స్థాపన. అక్కడి నుంచి 8వ అధ్యాయం వరకు అపోస్తుల కార్యములు ఈ అధ్యాయాలు అన్నింటిలో కూడా యెరూషలేములోనే సువార్త ప్రకటించడం, అక్కడే సంఘం కట్టబడడం, రోగులు బాగుపడడం, దెయ్యాలు, అనేక సూచక్రియలు, అనేక మహత్కార్యాలు. చూడండి 2వ అధ్యాయం 43లో ప్రభు అప్పుడు ప్రతివానికి భయం కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరుగుతున్నాయి. అదంతా యెరూషలేములోనే ఇవన్నీ కూడా. అలాగే 4వ అధ్యాయంలో కూడా 5వ అధ్యాయం 12వ వచనంలో ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏక మనసులే సొలొమోను మంటపములో ఉండిరి. హల్లెలూయా. అలాగే పేతురు గారు 15వ వచనం, అందుచేత పేతురు వచ్చుండగా జనులు రోగులను వీధులను తెచ్చి వారిలో ఎవరి మీదైనా అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని తీసుకొని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణం, యెరూషలేములోనే ఇదంతా అర్థమైందండి. ఈ స్వస్థతలో దెయ్యాలు వెళ్ళిపోవడం సంఘంగా ముందు యెరూషలేములోనే స్థాపించబడింది. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. హల్లెలూయా. పేతురు గారిని దేవుడు యెరూషలేములోనే వాడుకున్నాడు. ఆయన మరి అపోస్తలుడు, మరి యెరూషలేములోనే యూదులకు ఆయన అపోస్తలుడుగా అక్కడ దేవుడు ఏర్పరచుకున్నాడు. యెరూషలేములోనే పేతురు గారిని దేవుడు వాడుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు ఒక అపోస్తలుడుగా పేతురు గారిని వాడుకున్నాడు. ఆయన ద్వారా అనేకులు రోగులు దెయ్యాలు వెళ్ళిపోయి సంఘ వ్యవస్థ అనేది ఆయన ద్వారా
చక్కటి సంఘం అక్కడ కట్టబడి చూస్తున్నాం. యెరూషలేములోని సంఘమునకు సరే ఎక్కడ సంఘం స్థాపించబడింది? యెరూషలేములో సంఘము కట్టాడు. ఎందుకంటే ఇదిగో సియోనులో మూలరాయి పునాదిగా రాతిని వేసిన వాడు నేనే అన్నాడు. హల్లెలూయా. అక్కడే సంఘము స్థాపించబడింది, సంఘం కట్టబడింది, పరిశుద్ధాత్మ అనుభవం కలిగి సంఘం ఏర్పడింది. ఈ రోజున మనం అందరము ప్రభు చేత రక్షించబడి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే సంఘ వ్యవస్థ ఏర్పడుతుందనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందరూ కూడా అలాంటి సంఘముగా తయారు ప్రభు కొరకు ఆయత్తపడాలని దైవజనుడిగా చెప్తున్నాను. యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అక్కడ శ్రమలు ప్రారంభమయ్యాయి. అప్పుడు ఏం చేశారంటే అపోస్తులు తప్ప, అంటే పేతురు, యోహాను వీళ్ళు అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. అప్పుడు ఈ సువార్త అనేది వాళ్ళ చెదిరిపోవడం వల్ల శ్రమలు ఎక్కువైపోయినప్పుడు యోదయ సమరయ దేశములకు చెదిరిపోయారు. మరియు ప్రభు కూడా చెప్పారు, యెరూషలేములోనే మీరు ఉండరు, యోదయ సమరయ బూదిగంతములకు వెళ్తారన్నారు. కాబట్టి దేవుడు అక్కడ సంఘానికి శ్రమలు రప్పించకపోతే వాళ్ళు అక్కడే ఉందరు, అక్కడే మకాం వేసురు, శుభ్రంగా తిని అక్కడే ఉందరు. కానీ అక్కడ దేవుడు సంఘానికి శ్రమలు రప్పించడం వల్ల అక్కడి నుంచి ఏం చేశారనమాట, రక్షణ పొందిన అనేకులు ఫిలిప్ అని రకరకాల వాళ్ళు మరి యోదయ సమరయ పట్టణములకు సువార్త చెదిరిపోయి సువార్తను ప్రకటిస్తూ వెళ్ళిపోయారనమాట. అది తర్వాత అప్పుడు ఇలాగా సువార్త విజృంభింది. అందుకనే భక్తిగల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించారు. సౌలైతే ఇంటింటను చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, అప్పుడు పౌలు గారు అన్నప్పుడు యెరూషలేములో సంఘానికి గొప్ప హింసకుడు ఎవరంటే పౌలే. అప్పుడు సౌలుగా ఉన్నాడు, సంఘాన్ని హింసించాడు బిడ్డలారా. అలాంటి వాణ్ణి ప్రభు పట్టుకొని మరి అన్యజనులకు అపోస్తలుడుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అన్యజనుల మధ్య పౌలు గారిని దేవుడు అద్భుతంగా, కానీ ఒకానొక టైంలో అందుకనే తిమోతండ్రి నేను పూర్వము హింసకుడను, హానికరుడను, దోషకుడను అంటాడు. అలాగా సంఘాన్ని హింసించిన వాడు, చంపితే ఒప్పుకున్నవాడు కూడా ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును హింసించి పాడు చేసిన వాడు పౌలు. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు మరి సమరయ పట్టణానికి వెళ్ళి అక్కడ చూచులు మార్చారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి సియోనులో దేవుడు మూలరాయిని ఏర్పరిచారు. అది పేతురుపత్తులు ముఖ్యమైన మూలరాయి అని, అమూల్యమైన ఏర్పరచబడిన రాయి. ఆ రాయి యందు విశ్వసించిన వాడు ఎన్నడూనూ సిగ్గుపడాడు. కనుక ప్రభుని నమ్ముకుందాం, ఆయన ఇచ్చే రక్షణ పొంది మారు మనసు పొంది ఆత్మను పొందుకొని మారు మనసు పొంది బాప్తీసాలు పొంది ఆత్మను పొందుకొని సంఘములో చేరి కట్టబడి పరలోకమునకు సిద్ధపడే బిడ్డలు ఉందాం. అట్టి కృప దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా దయచేయాలని, మీరందరూ కట్టబడాలని, మంచి ఆత్మీయ జీవితం పొందుకోవాలని, పరలోక రాజ్యంలో చేరాలని దైవజనుడిగా నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభువా. ఇదిగో నాయన సియోనులో నాయన పునాది రాతిని ఏర్పరిచిన వాడిని నేనే అన్నట్టుగా మీరే నాయన ఇదిగో మరి నీ కుమారుడైన యేసు ప్రభుని నీ లోకాన్ని పంపించి సిలువ వేయించి అక్కడే రక్షణ సంకల్పించి అక్కడే సంఘమును కట్టి పరిశుద్ధాత్మ యెరూషలేములోనే పరిశుద్ధాత్మ నింపి సంఘ వ్యవస్థను ఏర్పరిచి నాయన నువ్వు మానవాళ్ళ రక్షణ ఇచ్చిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి నూరంతలు ఫలించు కృప చూపించమని, అల్పుణ్ణి అయోగ్యులను నీ మహిమ కొరకు వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.